హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫర్ యూ ఛానల్. ఈరోజు అఖండ 2 తాండవం అయితే రిలీజ్ అయింది. ఈరోజు కాదు, నిన్నే రిలీజ్ అయింది ట్రైలర్ అనేది. సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ బీజమ్స్, ఈ 3 మెయిన్ టాపిక్స్ మీద ఈ వీడియో కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుంటాం అనమాట. సో కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు ఈ పాయింట్స్ గమనించారా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ టాపిక్ ఈజ్ బీజమ్స్. బీజం అంటే తమన్ అంటే బీజియం. ఎందుకంటే బాలయ్య గారి మూవీస్లో తమనే బీజియం కొట్టాలి తప్ప ఇంకెవ్వరు కొట్టకూడదు. అంతే, తమన్ కొడితేనే బాలయ్యకి ఒక ఊపు వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. అట్లా కొడతాడనమాట బీజమ్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఎటువంటి వంకలు లేవన్నమాట. సో బీజమ్స్ కొన్ని అఖండ 1లో యూజ్ చేశారు. అంటే అఖండ 1కి 2కి ఏదో లింక్ ఉంటుంది, అంటే కంటిన్యూషన్ స్టోరీ లాగా ఉంటుంది అనమాట. ఆ చిన్న పాప పెద్ద అవటం అండ్ విలన్స్ కూడా కొత్త వాళ్ళు రావడం, ఇట్లాంటి అండ్ పేరెంట్స్ అండ్ వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఇక బీజమ్స్ పరంగా అయితే ఏ ఇబ్బంది లేదు. సో మొత్తం ఎక్సలెంట్గా ఉంది బీజమ్స్ మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫిక్స్. అండ్ ది గ్రాఫిక్స్ మాత్రం కొంచెం ఏదో అటు ఇటుగా అనిపించింది. బట్ మేము బాలయ్య సినిమా అంటే గ్రాఫిక్స్, బ్లడ్ అవన్నీ చూడం. ఆడ టమాటా సాస్ పోసినా సరే మాకు ఓకే. ఎందుకంటే బాలయ్య అంటే అది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఎలా వచ్చినా చూస్తాం. ఇక బోయపాటి వేరే వాళ్ళతో తీసినా కొంచెం ఆలోచిస్తామేమో, కానీ బాలయ్య బోయపాటి అంత మాత్రం అసలు ఆలోచించే ప్రసక్తే లేదనమాట. ఆడ బ్లడ్ బదులు టమాటో సాస్ పోసినా మేము అవన్నీ పట్టించుకోం. అక్కడ బాలయ్యనే చూస్తాం అండ్ ఆ యాక్షన్నే చూస్తాం అండ్ ఆ డైలాగ్స్నే చూస్తాం. సో బాలయ్యకి బోయపాటికి ఎలాంటి కాంబినేషన్ ఉందో అందరికీ తెలిసిందే. సో గ్రాఫిక్స్తో మాకు పని లేదు. బట్ విలన్స్కి కొంచెం అయ్యో బొమ్మలుగా పెట్టాడు, అవన్నీ నెక్స్ట్ సెకండరీ, అవన్నీ మాకు వద్దు. సో బాలయ్య బాలయ్య బాలయ్య, జై బాలయ్య. అండ్ నెక్స్ట్ వన్ టాపిక్ ఈజ్ క్యారెక్టర్స్. మీరు క్యారెక్టర్స్ గమనించారా? కొంచెం మనకి బాలయ్య అనేవాళ్ళు మెయిన్గా మనం ఇద్దరం అనుకుంటాం, బట్ అక్కడ ఉంది ఇద్దరు కాదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇద్దరు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ బాలయ్యకి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది అనమాట. బట్ లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ ఎవరైతే యగోరి బాలయ్య ఉన్నారో, సో ఫస్ట్ ఇలా ఉంటాడు, నెక్స్ట్ హిమాలయాస్కి వెళ్తాడు కదా, అక్కడ మనకి కైలాస పర్వతం చూపిస్తారు. సో కైలాస పర్వతం ఎక్కుతారేమో అంటే కైలాస పర్వతం ఎక్కేటప్పుడు గోర్లు అండ్ జుట్టు ఇవి పెరిగిపోతాయని కొంతమంది చెప్తూ ఉంటారు. సో వాటి వల్ల ఏమన్నా కొంచెం మీసాలు, గడ్డం ఇవన్నీ ఇట్లా వచ్చేసి అట్లా అయిపోయాడా అనేది ఇంకొక పాయింట్. ఐ థింక్ 3 క్యారెక్టర్స్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.